ఇంద్రలోక ద్వారాలనే బద్దలు కొట్టి ఇంద్రున్నే ఓడించి బంధించిన వీరుడు. అతని పేరు చెబితే రాముడి సైన్యం సైతం వణికిపోయేది. రామలక్ష్మణులను సైతం తన నాగపాశంతో బంధించాడు. తనకున్న అత్యద్భుతమైన భ్రాంతి కలిగించే విద్యలతో మేఘాల మీదికి వెళ్ళి మరి యుద్ధం చేసి శత్రువులను చిత్తుచిత్తుగా ఓడించగల ధీరుడు. రామాయణ యుద్ధంలో 67 కోట్ల మంది వానర సైన్యాన్ని ఒకేసారి చంపేశాడు. లోకంలో ఎవరు ఓడించలేని యోధుడు అతడే. అతని పేరే ఇంద్రజిత్. ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఇంద్రజిత్ని అసలు ఎవరు ఓడించారు? అసలు ఇంద్రజిత్ ఎలా చనిపోయాడు? అతనికి ఎలాంటి వరాలుండేవి? అతడు దేవతలకే దేవుడైన ఇంద్రుణ్ణి ఎలా ఓడించగలిగాడు? సో ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాక్షస రాజైన రావణాసురుడికి మరియు మండోదరికి పుట్టిన సంతానమే ఇంద్రజిత్. ఇంద్రజిత్ పుట్టగానే తన ఏడుపు మేఘాలు గర్జిస్తున్నట్టు, విపరీతమైన శబ్దాలతో పిడుగులు పడుతున్నాయన్నట్టు, అత్యధిక వెలుతురుతో ఆకాశం మొత్తం దద్దరిల్లిపోయింది. అందుకే అతనికి మొదట మేఘనాథుడు అని పేరు పెట్టారు. రాక్షసులకి గురువైన శుక్రాచార్య ఆధ్వర్యంలో మేఘనాథుడు ప్రతి ఒక్క దేవతలకు దేవుళ్ళకి సంబంధించిన ఆయుధాలు బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వజ్ర, వాయవ్యాస్త్రం, పాశుపతాస్త్రం వీటన్నిటినీ ఎలా వాడాలో నేర్చుకున్నాడు. అయితే ఒకరోజు రావణాసురుడు దేవతలందరికీ ఒక గుణపాఠం చెప్పాలని, విపరీతమైన శక్తి సామర్థ్యాలు అతనికే ఉన్నాయని ఇంద్రునితో మరియు ఇంద్రలోక దేవతలతో ఇలా అంటాడు: మీరు నన్ను ఏమి చేయలేరు. మీ అందరినీ నేను నా యొక్క శక్తి సామర్థ్యాలతో ఓడించగలను మరియు మీ ఇంద్రలోకాన్ని నేను నా ఆధీనం చేసుకోగలను అని చెప్పి తన అసుర సైన్యంతో ఇంద్రలోకం మీద యుద్ధం మొదలు పెడతాడు. మరియు రావణుడు తన కొడుకైన మేఘనాథుని గురించి చెబుతూ, మీ స్వర్గాన్ని మొత్తం మోకాల మీద కూర్చోపెట్టగల వీరుడు నా కొడుకైన మేఘనాథుడు. అప్పుడే పుష్పక విమానంలో మేఘనాథుడు అసుర సైన్యం ముందుకు వచ్చి నిలబడి దేవతలతో యుద్ధం మొదలు పెడతాడు. మేఘనాథుడు, ఇంద్రుణ్ణి ఓడించడమే నా లక్ష్యం, మొత్తం విశ్వంలో అసురులు మాత్రమే శక్తివంతులుగా ఉండేలా చేయడం నా ధ్యేయం అని గట్టిగా అరుస్తాడు. ఇంకోవైపు ఇంద్రుడు మేఘనాథునితో, నా వైపు యమ, అగ్ని, వాయు, వర్ణ దేవతలున్నారు. ఇంద్రలోకాన్ని వీళ్ళు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు అన్నిటికంటే శక్తివంతమైన నా వజ్రాయుధం ఉంది. వీటన్నిటిని దాటి నువ్వు ఇంద్రలోకాన్ని ఎలా జయించగలుగుతావు అని అన్నాడు. తర్వాత అసురులకు మరియు దేవతలకు భీకరమైన యుద్ధం మొదలవుతుంది. యుద్ధంలో అగ్నిదేవుడు మేఘనాథునితో, నా నుండి వెలువడే అగ్నిజ్వాలలు పెద్ద పెద్ద రాజ్యాలను సైతం కాల్చేయగలవు అని చెప్పి దాడి చేస్తాడు. అప్పుడు మేఘనాథుడు వర్ణాస్త్రాన్ని ఉపయోగించి అగ్నిని నీటిలో ముంచివేస్తాడు. తర్వాత వాయుదేవుడు అసుర సైన్యాన్ని చంపడానికి గాలి తుఫానులను అసుర సైన్యం మీదికి వదులుతాడు. కానీ ఆ అతి కఠినమైన గాలి తుఫానులను మేఘనాథుడు తన వాయువ్యాస్త్రాన్ని ఉపయోగించి తిప్పికొడతాడు. ఈసారి వర్ణదేవుడు యుద్ధభూమిలో అతి భయంకరమైన సముద్రపు అలలను అసుర సైన్యం మీదికి పంపాడు. కానీ మేఘనాథుడు ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించి ఆ అలలను ఆవిరి చేసేశాడు. చివరగా యముడు మేఘనాథునితో, ప్రతి ఒక్కరిని నేను చంపగలను, నేను చావుకే దేవుణ్ణి అని చెప్పి అతి కఠినమైన ఎవ్వరూ తట్టుకోలేని మనిషిని ఖచ్చితంగా చంపగల ఒక శక్తిని అసురుల మీదికి పంపిస్తాడు. కానీ మేఘనాథుడు యమునితో ఇలా అన్నాడు: ఓ యమ, నా యొక్క కవచాలు శివుడు ప్రసాదించినవి, అవి ఎల్లప్పుడూ శివశక్తిని కలిగి ఉంటాయి అని చెప్పి యముడు అసురుల మీదికి పంపించిన శక్తి మొత్తాన్ని తన కవచాలతో తనలోకి పీల్చుకుంటాడు. ఇంకా మేఘనాథునితో యుద్ధం చేయలేక దేవతలందరూ ఒక్కొక్కరిగా వెనక్కి పారిపోతారు. ఈ విధంగా దేవుళ్ళు దేవతలు మేఘనాథుడి చేతిలో ఓడిపోయాక ఇంద్రునికి కోపం వచ్చి తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి మేఘాల మీద నుంచి ఒక చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని, ఓ మేఘనాథ, నా ఇంద్రలోకాన్ని ఓడిస్తావా? నిన్ను నేను ఒంటరిగా ద్వంద్వ యుద్ధం చేసి ఓడించి నా ఇంద్రలోకాన్ని దక్కించుకుంటాను చూడు అని మేఘనాథుడి మీద దాడి చేస్తాడు. ఇంద్రుడు మొదటగా తన వజ్రాయుధాన్ని మేఘనాథుడి మీద ప్రయోగిస్తాడు. వజ్రాయుధం వల్ల పెద్ద పెద్ద శబ్దాలతో, పిడుగులతో యుద్ధభూమి మొత్తం కదిలిపోయింది. యుద్ధం చూస్తున్న దేవతలందరూ భయంతో మేఘనాథుడి ఓటమి కోసం వేచి చూస్తున్నారు. కానీ మేఘనాథుడి వద్ద బ్రహ్మాస్త్రం ఉంది. దాన్ని ఉపయోగించి ఆకాశాన్ని రెండుగా చీల్చి వజ్రాయుధాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. తర్వాత ఇంద్రుడు కోపంతో తనకున్న అన్ని శక్తివంతమైన ఆయుధాలని ఒక్కసారిగా మేఘనాథుడి మీదికి వదులుతాడు. మేఘనాథుడు ఇంద్రునితో, ఓ ఇంద్ర, నాకు శివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం ఉందని మర్చిపోయావా అని ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ తన పాశుపతాస్త్రంతో ధ్వంసం చేశాడు. చివరగా మేఘనాథుడు తన ఆయుధాలలో అతి శక్తివంతమైన శివుడు ప్రసాదించిన ఏకంగా శివశక్తినే కలిగి ఉన్న శక్తి అస్త్రాన్ని ఇంద్రుని మీద ప్రయోగిస్తాడు.
ఆ శక్తి అస్త్రం విపరీతమైన వెలుతురు శక్తితో ఇంద్రుని రక్షణలన్నిటినీ చీల్చుకుంటూ ఇంద్రుణ్ణి తీవ్రంగా గాయపరుస్తుంది. ఇంద్రుని శక్తి సామర్థ్యాలు అన్నీ ఒక్క దెబ్బతో తొలగిపోయి ఐరావతం మీద నుంచి యుద్ధ భూమిలో పడిపోతాడు. అప్పుడు భయంతో యుద్ధం చూస్తున్న దేవతలందరికీ అర్థమైపోయింది ఇంద్రుడు ఓడిపోయాడని. ఇంద్రుణ్ణి మేఘనాథుడు తన నాగపాశంతో కట్టిపడేసి లంకకు తీసుకువెళ్లి బంధించాడు. విశ్వం మొత్తం స్తంభించిపోయింది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఓ మేఘనాథ, నీ యొక్క యుద్ధానికి నేను ముగ్ధుణ్ణి అయిపోయాను. దేవుడైన ఇంద్రుణ్ణి ఓడించగలిగావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను ఇంద్రజిత్ అని పిలుస్తాము అని చెప్పి మేఘనాథుడికి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు మేఘనాథుడు, నాకు అసలు చావు అనేది రాకుండా వరం కావాలి అని బ్రహ్మని అడగ్గా, బ్రహ్మ, ఇది సృష్టికి విరుద్ధం, దీని బదులు నీకు ఇంకో వరాన్ని ఇస్తాను. ఆ వరం ఏంటంటే, ఇంద్రజిత్ అంటే మేఘనాథుడు ఎప్పుడైతే ప్రతి యుద్ధానికి ముందు నికుంభుల యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం పూర్తయ్యాక అసలు విశ్వంలో ఎవ్వరూ తనని ఓడించలేరు. బ్రహ్మ మేఘనాథుడికి ఆ వరం ఇచ్చి ఇంద్రుణ్ణి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఇంద్రజిత్కి ఇన్విజిబుల్ పవర్ అంటే తాను మాయమైపోయి యుద్ధం చేయడం మరియు మాయాభ్రాంతులను క్రియేట్ చేయడం ఇలాంటి పవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా రామాయణ యుద్ధానికి వస్తే యుద్ధం మొదటి రోజు ఇంద్రజిత్ మెరుపు వేగంతో ఆయుధాలతో రాముని సైన్యాన్ని చంపుతున్నాడు. అప్పుడు వాలి కొడుకైన అంగదుడు ఇంద్రజిత్ రథం మీదికి ఒక్కసారిగా దూకి రథాన్ని మోస్తున్న గుర్రాలను చంపేసి రథాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. వెంటనే ఇంద్రజిత్ మాయమైపోయి మేఘాల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దాడి చేసి అంగదుణ్ణి, సుగ్రీవుణ్ణి మరియు వారి సైన్యాన్ని మొత్తాన్ని ఓడించి చంపేశాడు. ఇంద్రజిత్ తన మాయాజాలంతో మెరుపు వేగంతో మాయమైపోయి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి రాముడు శబ్దభేది బాణాలను ఉపయోగించి ఇంద్రజిత్ని కొంతవరకు గాయపరిచాడు. అప్పుడు ఇంద్రజిత్కి కోపం వచ్చి తన శక్తివంతమైన నాగపాశాన్ని రాముడు మరియు లక్ష్మణుడి మీదికి ప్రయోగించాడు. అనేక వేల పాములు కలిసి రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి కట్టిపడేశాయి. అప్పుడే విష్ణువు వాహనమైన గరుడపక్షి వచ్చి ఒక్కో పామును తన ముక్కుతో చీల్చుకుంటూ రామలక్ష్మణులను కాపాడింది. రామలక్ష్మణులను గరుడ కాపాడిందని తెలుసుకున్న ఇంద్రజిత్ ఇద్దరిలో ఒకరిని ఖచ్చితంగా చంపేయాలని అనుకుంటాడు. ఇంద్రజిత్ ఎంత తెలివైన వాడంటే తన మాయాజాలంతో సీతను తానే క్రియేట్ చేసి రాముని సైన్యం ముందు గొంతు కోసి చంపేశాడు. ఇది చూసిన రామలక్ష్మణుడు మరియు సైన్యం మొత్తం బలహీనమైపోయింది. అప్పుడే ఇంద్రజిత్ సైన్యంలో సగం వరకు అంటే స్టార్టింగ్లో చెప్పిన విధంగా దాదాపు 67 కోట్ల వానర సైన్యాన్ని చంపేశాడు. ఇదంతా చూసిన విభీషణుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి అదంతా ఇంద్రజిత్ చేసిన మాయాజాలం, నిజమైన సీత ఇంకా బతికే ఉంది అని చెప్పాడు. లక్ష్మణుడితో ఇంద్రజిత్ యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. ఇంద్రజిత్ తన మాంత్రిక మాయాజాలంతో ఒకచోట కనబడి మాయమైపోతూ ఇంకో చోట కనబడుతూ మళ్ళీ ఇంకోసారి మాయమైపోయి లక్ష్మణుడి వెనకాల నిలబడి దాడి చేస్తూ మెరుపు వేగంతో యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్ లక్ష్మణుడి వెనకాల నిలబడి రంగాతిని శక్తి అనే మాయాశక్తిని ఉపయోగించగా లక్ష్మణుడు స్పృహ తప్పి యుద్ధ భూమిలో పడిపోతాడు. మరియు సూర్యోదయం అయ్యేలోపు లక్ష్మణుడు మరణిస్తాడు అని చెప్పి ఇంద్రజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వానరులంతా చనిపోయారు మరియు లక్ష్మణుడిని ఎలాగైనా రక్షించుకోవాలని ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో జాంబవంతుడు మొదట హనుమంతుడు బతికే ఉన్నాడా అని అడుగుతాడు. ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుడు ఒక్కడు బతికుంటే చాలు అందరినీ బ్రతికించగలడని. అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో, ఓ హనుమంత, సూర్యోదయం అయ్యేలోపు హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతం మీద ఉన్న సంజీవని ఆకులను తీసుకొని రా, వాటితో లక్ష్మణుని బ్రతికించవచ్చు అని అన్నాడు. వెంటనే హనుమంతుడు తన ఆకారాన్ని పెద్దగా చేసుకొని గాలిలోకి ఎగిరిపోయాడు. కానీ హనుమంతునికి ద్రోణగిరి పర్వతం మీద ఏ ఆకులు తీసుకురావాలో తెలియక మొత్తం పర్వతాన్ని తన చేతితో ఎత్తి లంకకు తీసుకొని వస్తాడు. సంజీవని వల్ల లక్ష్మణుడు మరియు మొత్తం వానర సైన్యం బతుకుతుంది. ఇంకా లాస్ట్కి ఇంద్రజిత్ తనకు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకోవడానికి ఒక గుడిలో నికుంభుల యజ్ఞం చేయడానికి వెళ్తాడు. బ్రహ్మ వరం ప్రకారం ఆ యజ్ఞం పూర్తి అయితే ఇంకా ఇంద్రజిత్ని ఎవ్వరూ చంపలేరు. ఈ విషయం ముందుగానే గ్రహించిన రావణుడి తమ్ముడైన విభీషణుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, ఓ రామ, ఇంద్రజిత్ యజ్ఞంలో ఉన్నప్పుడు తను చాలా బలహీనంగా ఉంటాడు. తన శక్తులన్నీ యజ్ఞం చేస్తున్నంతసేపు పనిచేయవు. కానీ ఒక్కసారి యజ్ఞం పూర్తయితే ఇంద్రజిత్కి అసలు చావు లేదు. ఓ లక్ష్మణ, ఇదే నీకు సరైన సమయం, వెళ్ళి ఇంద్రజిత్ మీద దాడి చెయ్యు అని చెప్పగా లక్ష్మణుడు ఇంద్రజిత్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ సమయంలో ఇంద్రజిత్ ప్రయోగించిన ఆయుధాలేవి లక్ష్మణుడి మీద పనిచేయవు. ఎందుకంటే బ్రహ్మ ఇంద్రజిత్కి వరం అయితే ఇచ్చాడు, కానీ అదే సమయంలో ఇంకో విషయం చెప్పాడు.
అదేంటంటే ఎవరైతే 14 సంవత్సరాలు పడుకోకుండా జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిన్ను చంపగలరు. కానీ ఇంద్రజిత్కి తెలియని విషయం ఏంటంటే రాముడి కోసం లక్ష్మణుడు 14 సంవత్సరాలు పడుకోకుండా పూర్తి చేశాడు. ఇంకా లక్ష్మణుడు ఆదిశేషుని యొక్క అవతారం. చివరికి లక్ష్మణుడు అంజలికస్త్రాన్ని ఉపయోగించి ఇంద్రజిత్ అంటే మేఘనాథుడి తలను నరికేశాడు. ఈ విధంగా ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో చనిపోయాడు. ఒకవేళ విభీషణుడు గనుక రామలక్ష్మణులతో ఇంద్రజిత్ యొక్క వీక్ పాయింట్స్ చెప్పకపోయి ఉంటే ఇంద్రజిత్ని ఎవరు ఓడించేవారు కాదు. అసలు ఇంద్రజిత్కి చావు కూడా ఉండేది కాదు. సో ఇంతటి గొప్ప వీరుడైన ఇంద్రజిత్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.